సో, ఒక యానిమే ఫ్యాన్ దగ్గరికి వెళ్లి, మీరు వాడి ఫేవరెట్ మాంగాకి యానిమే అడాప్టేషన్ అయిందని చెప్తే, వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే, క్రేజీ లెవెల్‌లో ఫీల్ అవుతాడు. ఎందుకంటే, మాంగాని యానిమేషన్‌లో చూడడం అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనమాట. ఒక ప్రాపర్ యానిమేషన్ వస్తే గనక. క్యారెక్టర్స్ మూవ్ అవ్వడం, వాయిస్ యాక్టింగ్ అవ్వడం, లేకపోతే సౌండ్ ట్రాక్ తోటి ఎమోషనల్ సీన్స్‌ని ఫీల్ అవ్వడం, ఆ ఫీలింగ్‌ని ఏది రీప్లేస్ చేయలేదు. కానీ యానిమే ఇండస్ట్రీలో క్రేజీ థింగ్ ఏంటో చెప్పనా? యావరేజ్ మాంగాస్, వరస్ట్ మాంగాస్ కూడా యానిమే అడాప్టేషన్ వస్తుంది కానీ కొన్ని కొన్ని మాస్టర్ పీసెస్‌కి ఇప్పటికి కూడా అలాంటి యానిమే అడాప్టేషన్ రాలేదు. అది ఎందుకు, ఏంటనేది మనం ఈరోజు మాట్లాడొద్దు. ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. బట్ ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే, అటువంటి మాంగాస్ బోలెడన్నున్నాయి. బట్ వాటిలో ఒక 5 మాంగాస్‌ని నేను సెలెక్ట్ చేశాను. ఈ మాంగాస్‌కి ప్రాపర్ అడాప్టేషన్ ఇస్తే గనక ఇవి పెద్ద పెద్ద పాపులర్ అవుతాయో లేదో తెలీదు కానీ డెఫినెట్‌లీ మోస్ట్ రేటెడ్ యానిమేస్‌గా మారుతాయి. అంత కంటెంట్ ఉంటుంది ఈ 5 మాంగాస్‌లో. సో, అటువంటి 5 మాంగాస్‌ని నేను ఈరోజు సెలెక్ట్ చేసి మీ ముందుకైతే వచ్చాననమాట. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎక్కువ చేద్దాం. బట్ పార్ట్ 1, పార్ట్ 2 ఇలా కూడా ఉంటాయి. బట్ ఈ వీడియోలో ఈ 5 మాంగాస్ ఏంటో చూడండి. అండ్ వాటి మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్‌లో తెలపండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 5th మాంగా 'యత్సుబా'. సో, 'యత్సుబా' చూసుకుంటే కియోహికో అజుమా నుంచి అయితే వచ్చిందనమాట. ఇదొక స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ అనమాట. ఫ్యామిలీ సీరీసు 2003లో స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ఇది చూసుకుంటే చాలా బావుంటుంది. ఎందుకో చెప్తున్నానంటే, సో, 'యత్సుబా' క్రియేట్ చేసింది ఎవరో కాదు, మన కియోహికో అజుమా ఎవరో తెలుసా? సేమ్ క్రియేటర్ ఆఫ్ అజుమాంగా డైయో. అజుమాంగా డైయో యానిమే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా పాపులర్. నేను రీసెంట్‌గా ఇన్‌స్టాలో కూడా చూసుకుంటే చాలా ఎక్కువ రీల్స్ పెట్టేస్తూనే ఉన్నా. ఎందుకంటే అంత ఇష్టం నాకు చూసుకుంటే. సో, అటువంటి అజుమాంగా డైయో క్రియేటర్ నుంచి వచ్చిన 'యత్సుబా'. ఇన్‌ఫాక్ట్ అజుమాంగా డైయో కావచ్చు, 'యత్సుబా' కావచ్చు 2 సేమ్ వరల్డ్‌లో ఉంటాయి. అంతేకాకుండా రీసెంట్‌గా 'యత్సుబా' మాంగాలో ఒక చాప్టర్‌లో ఒక అజుమాంగా డైయోలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ అయిన ఒసాకా. మన ఒసాకా అయితే దీంట్లో కనిపించిందనమాట. సో, అటువంటి మాంగా 'యత్సుబా' చూసుకుంటే అజుమాంగా డైయోకి యానిమే అడాప్టేషన్ వచ్చిన వెంటనే తర్వాత ఈ యానిమే రావడం, మాంగా రావడం. సో, ఈ మాంగాకు కూడా యానిమే అడాప్టేషన్ వస్తుందని అందరూ అనుకున్నారు. బట్ అదైతే రాలేదు. దానికి రీజన్ ఏంటనేది మనకి ఇంకా ప్రాపర్‌గా ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత వరకు మోస్ట్ లైక్లీ 'యత్సుబా' అని మాంగా ఫార్మాట్‌లో చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తామో, చదివితే ఎంత ఎంజాయ్ చేస్తామో, యానిమేలో అంత ఎంజాయ్ చేస్తామో లేదా అనేది కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మాంగాని అడాప్ట్ చేస్తే గనక అంత ఎంజాయ్‌మెంట్ ఉండదు. మేబీ కొన్ని చేంజెస్ చేయాలి. అందుకే ఏ స్టూడియో కూడా ముందుకు రావట్లేదేమో అనిపించింది. బికాజ్ అజుమాంగా డైయో ఇప్పటికీ పాపులరే. జపాన్‌లో కూడా దానికి మంచి క్రేజ్ ఉంది. సో, 'యత్సుబా' యానిమేని తీసుకొని రావడం పెద్ద ప్రాబ్లమే కాదు స్టూడియోస్‌కి తలుచుకుంటే. బట్ ఇప్పటికి కూడా తేవట్లేదంటే మేబీ మాంగా ఫార్మాట్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నారేమో, ఫ్యూచర్‌లో తెస్తే తేవచ్చేమో తెలీదు. సో, అదైతే వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. బట్ చెప్తున్నాను, 'యత్సుబా' యానిమే కింద వచ్చి కొన్ని లిటిల్ థింగ్స్ చేంజ్ చేసి మాంగాకి యానిమేకి తగ్గట్టుగా ఆ ఫార్మాట్‌కి తగ్గట్టుగా కొన్ని థింగ్స్‌ని మారిస్తే గనక ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమేస్‌గా మారుతుంది. అండ్ ఇప్పటికీ కూడా 'యత్సుబా'కి యానిమే లేకపోవడం అనేది నాకైతే బాధాకరం అనిపించింది. ఎందుకంటే మాంగా చాలా బావుంటుంది. 16+ వాల్యూమ్స్ ఉన్నాయి. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి చాప్టర్ ఎంతో బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తూ, ఎంతో కామెడీనిస్తూ, అంతేకాకుండా ఒక మంచి సీరీస్‌లా కలిగించే ఫీలింగ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనమాట మాంగాస్‌లో చూసుకుంటే. అండ్ దీనికైతే యానిమే అడాప్టేషన్ వస్తే ఐల్ బీ సో హ్యాపీ. నేనైతే వెయిట్ చేస్తున్నా. సో, ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు నంబర్ 4 ఓయాసుమి పున్‌పున్. సో, ఇన్యూ అసానో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్. సైకలాజికల్ డ్రామా మనకు చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. 2007లో రిలీజ్ అయింది. ఇది కంప్లీట్ అయిపోయింది 2013లోనే 13 వాల్యూమ్స్ తోటి. అండ్ ఓయాసుమి పున్‌పున్ చూసుకుంటే మనకి బై ద వే బయట చూసుకుంటే మాంగా చదవాలనుకుంటే గుడ్ నైట్ పున్‌పున్ అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఓయాసుమి అంటే గుడ్ నైట్ అని అర్థం ఇంగ్లీష్‌లో. సో, ఈ స్టోరీ చూసుకుంటే పున్‌పున్ వనడోరా గురించి అయితే ఉంటుందన్నమాట. సో, చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌హుడ్ పెరిగే కొంది తన లైఫ్‌లో ఉండే లవ్ కావచ్చు, హార్ట్ బ్రేక్, లోన్లీనెస్, పర్సనల్ స్ట్రగుల్స్ వీటన్నిటి గురించి ఎంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్ విజువల్ స్టైల్‌తో చూపిస్తారంటే ఇప్పటికి కూడా చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. చాలా అంటే చాలా బ్రూటల్‌గా ఉంటుందన్నమాట. లైక్ లైఫ్‌ని పోర్ట్రే చేసే విధానం ఏదైతే ఉందో, అండ్ ఎమోషనల్‌గా చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. నన్నడిగితే అంత బావుంటుంది. సో, ఈ ఓయాసుమి పున్‌పున్ అందరికి కనెక్ట్ కాకపోవచ్చు. బట్ కనెక్ట్ అయినోళ్ళు మాత్రం ఎప్పటికి లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. ఇది ఆ రేంజ్‌లో ఉంటుందన్నమాట. సో, డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. ట్రై చేయండి. మీరైతే అస్సలు మిస్ అవ్వకూడదు ఇలాంటివి చూసుకుంటే గనక. సో, ఇప్పటివరకు మీరు అడగొచ్చు లైక్ ఈ మాంగాస్‌ని ఇండియాలో చదవాలంటే ఎక్కడ చదవాలని. నేను ఇప్పుడు 2 ఏదైతే చెప్పానో 2 కూడా మన ఇండియాలో ఎక్కడ అవైలబుల్ లేవో. ఐ థింక్ 2 కాదు ఈ 5 లిస్ట్‌లో ఎక్కడ ఉండవనుకుంటా. సో, కాబట్టి మీకు తెలుసు యాడ చదవాలో.
సో ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు నెంబర్ 3, బిల్లీ బ్యాట్. సో బిల్లీ బ్యాట్ చూసుకుంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాంగాకా ఆఫ్ ఆల్ టైమ్ అండ్ పర్సనల్లీ నా ఫేవరెట్ మాంగాకైనా నావోకి ఉరాసావా నుంచి వచ్చిన మరొక అద్భుతం అనమాట. 2008లో రిలీజ్ అయింది, 2016లో ఎండ్ అయిపోయింది, మొత్తం 20 వాల్యూమ్స్ తోటి. సో ఇది చూసుకుంటే మిస్టరీ, హిస్టారికల్, థ్రిల్లర్, కాన్స్పిరసీ ద మెయిన్ పాయింట్ అనమాట. సో బిల్లీ బ్యాట్ చూసుకుంటే ఒక కామిక్ ఆర్టిస్ట్ అయిన కెవిన్ యమాగటాని అయితే ఫాలో అవుతుందన్నమాట. సో తను చూసుకుంటే అంటే సెంచరీస్, అంటే కొన్ని సెంచరీస్ వెళ్ళే కాన్స్పిరసీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట ఒక బ్యాట్ సింబల్. సో దాన్ని చుట్టూ అయితే స్టోరీ అంతా రన్ అవుతుందన్నమాట. తను ఎందుకంటే ఒక కామిక్ ఆర్టిస్ట్ అండ్ ఇది చూసుకుంటే రియల్ వరల్డ్ హిస్టరీ కావచ్చు, సీక్రెట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మైండ్ బెండింగ్ మిస్టరీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలుపుతుందన్నమాట ఒక్కదాంతో చూసుకుంటే. అండ్ ఇది చూసుకుంటే నావోకి ఉరాసావా క్రియేట్ చేసిన మాంగాస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంబియస్ అండ్ అండర్ రేటెడ్ వర్క్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్లీ బ్యాట్ ఫర్ ద ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు మెంటల్ లేసేసింది. ఇన్ఫ్యాక్ట్ బిల్లీ బ్యాట్ చాలా కంట్రీస్లో బ్యాన్ అయిపోయింది, మీకైతే అఫీషియల్గా ఇంగ్లీష్లో ఎప్పటికి కూడా రిలీజ్ కాలేదు ప్రాపర్గా. ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో రిలీజ్ అవ్వడం చాలా కష్టం, బికాస్ దీంట్లో ఉండే కాన్స్పిరసీ థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతే ఉందో కొంతమంది వరల్డ్ లీడర్స్ని కూడా పిచ్చోళ్ళలాగా చూపించేస్తుంది. సో కాబట్టి ఈ మాంగా చదివితే కనుక మీకు తెలిసే నాలెడ్జ్ ఏదైతే ఉందో అవి కాన్స్పిరసీ థియరీసే, బట్ ఈ మాంగా చదివితే ప్రపంచం ఎలా ఉంటుందని మీకైతే మెంటల్ లేసిపోతుంది. అన్డౌటెడ్లీ చెప్తున్నాను, బిల్లీ బ్యాట్ ఈజ్ లిటరల్లీ ఎంత డేంజరస్ అంటే అది బ్యాన్ అయిపోయింది కొన్ని కంట్రీస్లో. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బట్ చెప్తున్నాను అలా అని చెప్పి ఎంత పెద్ద కాంట్రవర్సియల్ అని కాదు. ఇది చూసుకుంటే కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి వరల్డ్ లీడర్స్ గురించి అండ్ ప్రపంచంలో పెద్ద పెద్ద ఫిగర్స్ ఉంటాయి కదా కొంతమంది, సో వాళ్ళ గురించి ఆ థియరీస్ అన్నిటిని కనెక్ట్ చేస్తుంది అనమాట. స్టోరీ చూసుకుంటే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఆల్ టైమ్. నేనైతే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి, చదవండి. మాంగా యానిమే రాకపోయినా కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అంటే దీనికి యానిమే వస్తుందంటే కష్టం, మ్యాక్సిమం రానే రాదు. వచ్చినా కూడా స్టూడియో చాలా ధైర్యం చేయాలి, తీసుకొచ్చినా కూడా మనకి బయటికి అయితే ఇంగ్లీష్లో రాదు. అండ్ చాలా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కూడా తీసుకోకపోవడం డౌటే, ఎందుకంటే అలాంటి కంటెంట్ ఉంది కాబట్టి. ఇన్ కేస్ వస్తే కనుక నేనైతే దీన్ని మామూలుగా ప్రమోట్ చేయను, బట్ ఆబ్వియస్లీ ఇది రాదు. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే వేగాబాండ్. సో వేగాబాండ్ చూసుకుంటే టకేయుకో ఇనోయో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాంగాస్లో నాకు చాలా ఇష్టమైన స్లామ్ డంక్ దానికంటే నాకు ఫేవరెట్ వేగాబాండే. ఆయన క్రియేట్ చేసిన వర్క్స్లో పర్సనల్లీ నాకైతే ది బెస్ట్ అనిపించేది ఇదే. అంటే దీని విషయానికి వెళ్ళిపోతే 1998లో రిలీజ్ అయింది, ఇప్పటి వరకు 37 వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే ఇది ఎండ్ అయిందా బ్రో అంటే లేదు, హియటర్స్కి వెళ్ళిపోయింది. సో హియటర్స్కి వెళ్ళిపోయిన దానికి రీజన్ చెప్తా. సో టకేయుకో ఇనోయో ఈ స్టోరీని రాసినప్పుడు ఇది యాక్చువల్గా ఒక లెజెండరీ స్పోర్ట్స్మెన్ మియామోటో ముసాషి గురించి. మీ అందరికీ తెలియకపోయి ఉంటే మియామోటో ముసాషి అని ఆయన రియల్ పర్సన్ అనమాట, ఒక లెజెండరీ స్పోర్ట్స్మెన్ జపాన్లో ఆ కాలంలో. సో ఆయన స్టోరీ బేస్ చేసుకొని ఇదైతే జర్నీ ఉంటుందన్నమాట. సో ఇక దాని విషయానికి వెళ్ళిపోతే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాంగాని మధ్యలో ఎందుకు ఆపేశారు? టకేయుకో ఇనోయో క్రియేటర్ ఈయన చూసుకుంటే ఈయన ఏం చేయాలో తెలియలేదంట, అండ్ స్టోరీని మధ్యలో ఇంట్రెస్ట్ లేక ఆపేశారంట. ఆయన చెప్పింది ఏంటంటే నాకు ప్రస్తుతానికి దీని మీద ఇంట్రెస్ట్ పోయింది, దీన్ని కంటిన్యూ చేస్తే కనుక అంత గొప్ప మాంగాని నేనే చెడగొడతానేమో నా చేతులరా, సో కాబట్టి నేను ఆపేశారు. ఇక దాన్ని తిరిగి తీసుకొచ్చి కంప్లీట్ చేస్తారా లేదా అనే క్లారిటీ ఇప్పటికి కూడా లేదు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ మైనస్ పాయింట్ అనమాట దీనికి చూసుకుంటే. అంటే దీని యానిమే అడాప్టేషన్ విషయానికి వెళ్ళిపోతే కనుక సో యాక్చువల్గా మీ అందరికీ తెలియకపోయి ఉంటే ఆర్కేను చూసే ఉంటారు కదా, నెట్ఫ్లిక్స్ సిరీస్, యానిమే కాదు బట్ నెట్ఫ్లిక్స్ సిరీస్. సో ఆర్కేన్ క్రియేట్ చేసిన స్టూడియో ఏదైతే ఉందో రీసెంట్గా బాహుబలి ఎటర్నల్ వార్ కూడా వాళ్ళే చేస్తున్నారు. సో ఆ స్టూడియో ఆ స్టూడియో యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఫేవరెట్ మాంగా ఏదైనా ఉందంటే అది వేగాబాండ్ అంట. ఒకవేళ నేను ఏదైనా మాంగాని అడాప్ట్ చేస్తే అది వేగాబాండ్ ఒక్కటే చేస్తా, లేకపోతే చేయను ఏదని చెప్పి అన్నారు. సో ఆయన చేస్తారేమో అని నన్ను అడిగితే ఆ స్టైల్కి సూట్ అవుతుందంటే సూట్ కాదు, బట్ ఆల్రెడీ ఒక పర్సన్ ఇంట్రెస్ట్ అయితే చూపించారు. సో మేబీ ఆయన స్టూడియోలో ఆయన ప్రొడ్యూస్ చేయకపోయినా ఏదన్నా జపనీస్ స్టూడియోతో కొలాబ్ అయ్యి చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది. మేబీ యానిమే ఏమన్నా అడాప్టేషన్ అనౌన్స్ అవ్వచ్చేమో అనే కోరిక ఉంది, బట్ అదైతే జరుగుతుందో జరగదనేది నేను గ్యారంటీ ఇవ్వను. గుర్తుపెట్టుకోండి 90% ఛాన్స్ లేదు, బికాస్ మాంగా హియటర్స్లో ఉంది. మేబీ మాంగా కంక్లూడ్ అయ్యి ఉంటే కనుక విన్లాండ్ సాగాని తెచ్చినట్టు దీన్ని కూడా తెచ్చే ఛాన్సెస్ ఉండేవి, ఎందుకంటే మాంగా చాలా పాపులర్ జపాన్లో. బట్ ఆబ్వియస్లీ ఇది కంప్లీట్ అవ్వకుండా హియటర్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక దీన్ని తీసుకొని వచ్చే ఛాన్సెస్ అయితే చాలా స్లిమ్గా ఉన్నాయన్నమాట. 10% మాత్రమే తీసుకొస్తే కనుక అది క్రేజీ ఉంటుంది. అండ్ ఐ హోప్ టకేయుకో ఇనోయో మీకు కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని దీన్ని కంప్లీట్ చేయండి. అట్లీస్ట్ ఒక 10 చాప్టర్లు అయినా టైం తీసుకొని
దీన్ని కంప్లీట్ చేస్తే ఇక అంతకంటే గొప్ప విషయం ఉండదు. సో ఇప్పటివరకు వచ్చుంటే కనుక మీకు ఈ వీడియో నచ్చి ఉండాలండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు చేయాల్సింది మీ సపోర్ట్ అయితే చూపించండి. ఇక ఆలస్యం చేయకుండా ఫైనల్లీ లెట్స్ గో టు నెంబర్ 1, 20th Century Boys. ఎస్, ఎనదర్ నావకి ఉరాసావా మాస్టర్ పీస్ అండ్ పర్సనల్లీ నా ఫేవరెట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్. సో 20th Century Boys విషయానికి వెళ్ళిపోతే ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే చాలా స్టఫ్ ఉంటుంది. 1999లో రిలీజ్ అయ్యి 2006 వరకు కంటిన్యూ అయింది. 22 వాల్యూమ్స్ తోటి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 20th Century Boys చూసుకుంటే కెంజీ యుండో అని తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, సో వీళ్ళ చుట్టూ అయితే రన్ అవుతుంది అనమాట. వాళ్ళు చూసుకుంటే కొన్ని గ్లోబల్ కాన్స్పిరసీ ఉంటాయన్నమాట. సో వాటిని అయితే అన్కవర్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక మిస్టీరియస్ కల్ట్ లీడర్, తన పేరు ఫ్రెండ్ అనమాట. సో వాటి చుట్టూ కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటిని అయితే వీళ్ళు అన్కవర్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఏదో చైల్డ్హుడ్ ఫ్యాంటసీ లాగా మొదలైంది, అదొక ఘోరమైన రియాలిటీగా మారిపోతుంది. అంటే ప్రపంచాన్నే ఆ చిక్కుల్లో పడేసే రేంజ్కి వెళ్తుంది. సో అసలు ఇదేంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 20th Century Boys అది చదవాల్సిందే. సో 20th Century Boys యానిమే అడాప్టేషన్ వస్తుందా అంటే నాకు తెలిసినంత వరకు మేబీ రావచ్చు. బికాస్ 20th Century Boys అనేది పర్సనల్లీ నాకని కాదు కానీ నా ఫేవరెట్ అని నేను చెప్తున్నానని మీరు అనుకోకండి. బట్ ఇది చూసుకుంటే జపాన్ యానిమే ఇండస్ట్రీలో చాలామందికి ఎంతో యాంబియస్ ప్రాజెక్ట్ అంట. ఎస్పెషల్లీ కొంతమంది ఉంటారు, మీ అందరికీ తెలియకపోయి ఉంటే స్టూడియో మ్యాడోస్ ఉంది కదా, మ్యాడోస్లో ఇంతకుముందు ఉన్న డైరెక్టర్స్ అందరికీ నావకి ఉరాసావా వర్క్స్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే వాళ్ళు అప్పట్లో మాన్స్టర్ని ప్యానల్ టు ప్యానల్ అడాప్ట్ చేశారు. ఇప్పటివరకు ఏ యానిమే హిస్టరీలో అలాంటి అడాప్టేషన్ లేదు. ఓన్లీ మాన్స్టర్కి మాత్రమే ఉంది అలాంటి అడాప్టేషన్. అంత పిచ్చి ఆయన వర్క్స్ అంటే. ఆ తర్వాత దాని మీద వర్క్ చేసిన డైరెక్టర్ బయటకు వచ్చేసి M2 స్టూడియో అయితే పెట్టారనమాట. M2 స్టూడియో పెట్టి ప్లూటో మాంగాని యానిమే కింద అడాప్టేషన్ తీసుకొచ్చారు. ప్లూటో కూడా చూసుకుంటే నావకి ఉరాసావా వర్కే. సో ఇప్పుడు చూసుకుంటే ఆయన ఇంకొక నావకి ఉరాసావా వర్క్ కూడా తేవచ్చు. మేబీ అది 20th Century Boys కూడా అవ్వచ్చు. బట్ అది ఎప్పుడు జరుగుతుందా అంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి చాలా బడ్జెట్ ఇవ్వాలి. అండ్ యాక్చువల్గా ఆయన నమ్మేది ఏంటంటే నావకి ఉరాసావా ఎలా అయితే ఫార్మేట్ని చెప్పాలనుకున్నారో అలాగే చెప్పాలని నమ్ముతాడు. సో కాబట్టి ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే చాలా టైం పట్టవచ్చు. అండ్ మోస్ట్ లైక్లీ ఇన్ ఫ్యూచర్లో దీని యానిమేని చూడొచ్చు. చాలామంది మీరు 20th Century Boys యానిమే ఉంది, ట్రైలర్ వచ్చింది కదా అనుకుంటారేమో. ఆ ట్రైలర్ చూసుకుంటే ఒక ఫ్యాన్ చేశాడు అండ్ ఆ ట్రైలర్ కూడా అదిరిపోయింది. సో అలాగే యానిమే అడాప్టేషన్ కూడా రావాలని కోరుకుందాం. అండ్ ఐ హోప్ మ్యాడోస్ ఒక్క స్టెప్ తీసుకొని మ్యాడోస్లో ఇంకో ఆయన ఇప్పటికీ ఉన్న కూడా సీఈఓకి చూసుకుంటే నావకి ఉరాసావా వర్క్స్ అంటే పిచ్చి. ఆ మ్యాడోస్ అయినా లేకపోతే M2 అయినా స్టూడియో అయినా లేకపోతే మప్ప స్టూడియో అయినా ఈ 3 స్టూడియో సంబంధించిన డైరెక్టర్స్ అందరికీ నావకి ఉరాసావా వర్క్స్ అంటే ఇష్టం. ఆ 3 స్టూడియోస్లో ఎవరైనా స్టెప్ అప్ అయ్యి 20th Century Boys తీసుకొస్తే కనుక అంతకంటే గొప్ప విషయం ఉండదు. బట్ ప్రస్తుతానికైతే వస్తుందా లేదని గ్యారంటీ లేదు. బట్ రావాలని కోరుకుందాం. అండ్ 20th Century Boys విషయానికి వెళ్ళిపోతే నేనైతే ఒకటే చెప్తాను, నా దృష్టిలో గ్రేటెస్ట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్, పర్సనల్లీ నా ఫేవరెట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆ స్టోరీ చదివినప్పుడు నా మైండ్ ఎంత దొబ్బిందంటే అసలు ఇలాంటి స్టోరీ ఎలా రాయాలనిపించింది అని నాకు అనిపించింది. అండ్ నావకి ఉరాసావాకి ఎంత పెద్ద ఫ్యాన్ అయ్యానంటే నేను కూడా ఇప్పటికీ స్టోరీలు రాస్తూ ఉంటే ఆ స్టోరీల్లో ఆయన ఇన్స్పిరేషన్ అనేది నాకు కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ఇన్ కేసు నేను స్టోరీ చెప్తే కూడా అంత ఇష్టం అనమాట ఆయన స్టోరీ టెల్లింగ్ చూసుకుంటే. సో డెఫినెట్లీ ఈ 5 మాంగాస్ అయితే మీరు చెక్ చేయండి అనమాట. మీరు నచ్చితే ఈ 5 మాంగాస్ పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా త్వరలోనే చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాయ్.